సుజాత వంటింట్లో ఈరోజు మనము కాజా ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదా వేసుకోవాలి, ఆల్ పర్పస్ ఫ్లోర్. దీంట్లో 1/4 కప్ ఘీ, కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. బాగా మెత్తగా కలుపుకోవాలి సాఫ్ట్గా వచ్చే వరకు. సో పిండి ఇలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ మనము రెస్ట్ ఇవ్వాలి. సో మన పిండి నానిన తర్వాత కాస్త పొడి పిండి వేసుకొని దీన్ని రోలింగ్ పిన్తో బాగా చపాతీలాగా పెద్దగా సాదాలి. సో మనం కంప్లీట్గా ఇలాగా రోల్ చేసిన తర్వాత ఎడ్జెస్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేయాలి. కాస్త పొడి పిండి అద్దుకుంటూ కంప్లీట్గా ఇలాగా రోల్ చేయాలి. మనం మొత్తం ఇలాగే రోల్ చేసేయాలి. సో పొడి పిండి చల్లకోవడం వల్ల మనకి అంటుకోకుండా వస్తుంది. సో మన లాస్ట్లో కొంచెం వాటర్ అద్దుకొని దీన్ని క్లోజ్ చేయాలి. సో అది బాగా అంటుకుంటుంది. సో మనం ఇలా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అలాగా మొత్తం కట్ చేసుకోవాలి. సో మొత్తం మనం ఇలాగా కట్ చేసుకొని ఇలా అద్దాలి ఒక్కసారి. సో ఇలా మీకు అన్ని లేయర్స్ కనిపిస్తుంది. సో మొత్తం ఈ విధంగా చేసుకొని మనం దీన్ని డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు మనము షుగర్ సిరప్ తయారు చేస్తున్నాము. సో 1 కప్ ఆఫ్ మైదా ఫ్లోర్ తీసుకున్నాం కదా. సో 3/4 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని దీనికి 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇది తీగపాకం వచ్చే వరకు చేయాలి. ఇది కొంచెం ఇలా తీగపాకం అయింది తర్వాత మనము ఇది డీప్ ఫ్రై చేయాలి. సో మనం కట్ చేసుకున్న తర్వాత మంచి ఇట్లా లేయర్స్ కనిపిస్తుంది. దీన్ని డీప్ ఫ్రై చేయాలి. సో మనకు కాస్త ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత మనం దీన్ని పాకంలో వేయాలి. సో ఒక 2 నిమిషాలు మనము దీన్ని ఇలా నానిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేస్తాం. చూడండి మంచిగా కాలి జీరా అబ్జర్వ్ చేసుకొని మంచి లేయర్స్ ఫామ్ అయింది. ఎంతో రుచికరమైన మన కాజా రెడీ. జస్ట్ ట్రై ఇట్ అండ్ ఎంజాయ్ ద స్వీట్.